అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. 2025 మగాడు అనగానే ఈ బుడ్డి బుడతడే గుర్తొస్తుంటాడు అనమాట. డ్రామా జూనియర్స్ ఫేమ్ హర్విన్. Where is the పంచులు, where is the జోకులు, where is the కామెడీ చాయి? చీర కట్టుకుంటే అమ్మాయిల అబ్బాయిలా? పుష్ప ఏం కట్టుకున్నాడు? పుష్ప ఏం కట్టుకోలే, డ్రెస్సులు వేసుకున్నాడు. పుష్ప గంగమ్మ జలి జాతరలో ఆ, కట్టుకున్నాడు కదా. అప్పుడప్పుడు కనపడుతున్నావు కదా, ఏమన్నా మిస్ అవుతున్నావా డ్రామా జూనియర్స్ ని? రామజనీష్ గారు నా పప్పి గురించి, నా పప్పి ఇస్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు 2021. ఆహా, 4 ఏళ్ల ముందు మనం ఇంటర్వ్యూ చేసావా? ఆహా, ఓహో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చావా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఎవరి మీద ఒట్టు? నీ తలకాయ మీద వద్దు. 6 ఎంత చెప్పరా? 6 ఎంత? 5. ఆ! చదువుకోపోతే రేపు అమ్మాయిలు ఎట్లా నీకు ఇష్టపడతారు? తేజ సజ్జతో ఏం మాట్లాడావు? ఎప్పుడో పథకాలంని ఇప్పుడు కట్టకాలంలో ఎలా గుర్తు పెట్టుకుంటా నేను? నీతో ఉంటే నాకు మెంటలెక్కుతురా. ఒక డే హ్మ్. తేజ సజ్జతో యాక్టింగ్ ఉంది, ఆ. అదే రోజున ఫైనల్ ఎగ్జామ్ ఉంది. స్కూల్కి వెళ్ళాల్సిందే, నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే. ఏ పని చేస్తావు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎన్ని మాటలు అన్నావరా నువ్వు? నువ్వు కూడా నన్ను ఎన్ని వాడలు అన్నావు? గుడంకాయ అన్నావు, బుడంకాయ అన్నావు. బుడంకాయ అన్నానా? గుమ్మడికాయ అన్నాను రా. ఈ దండం పెడతా. ఏం చెప్తావు డాడీ కోసం? నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. సారీ హర్విన్. సారీ సువర్ణ. అత్త. అత్త ఏంట్రా అత్త? హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. 2025 చాలా మెమరీస్ ఇచ్చింది, బట్ కొంతమందికి అయితే ఎక్కువ మెమరీస్ ఇచ్చింది అనమాట. సో ఒక షో ద్వారా ఒక పర్సన్ చాలా బాగా ట్రెండ్ అయ్యారు. మగాడు అనగానే ఈ బుడ్డి బుడతడే గుర్తొస్తుంటాడు అనమాట. డ్రామా జూనియర్స్ చూసిన ప్రతి ఒక్కరికి బాగా ఎగ్జాంపుల్ తను. అండ్ ఇప్పుడు రైట్ నాతో పాటు ఉన్నాడు. ఫస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగా అందరికీ రీచ్ అయింది, బట్ ఇప్పుడు కొంచెం పెద్దోడైపోయాడు, ఎనర్జీ కూడా చాలా బాగా పెరిగింది. సో ఇయర్ వెళ్ళిపోతుంది కదా, సో ఇయర్లో అయితే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాడు. నెక్స్ట్ ఇయర్ గురించి తనతో మాట్లాడదాం, అసలు ఎలా మాట్లాడతాడు ఏంటి అనేది. సో రైట్ నాతో పాటు ఉన్నాడు డ్రామా జూనియర్స్ ఫేమ్ హర్విన్. యాక్చువల్లీ అందరూ మగాడు అని పిలుచుకుంటున్నాం కదా, 2.12 చూసాము. నెక్స్ట్ ఇయర్ ఇంకేమైనా పెరుగుతాయేమో, తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్. హాయ్ ఇట్లా చెప్పాలి కదరా? హాయ్. హాయ్ ఇట్లా చెప్పరా? ఎట్లా చెప్తా. చెప్తారా? ఇలా చెప్తాడు. మరి ఇలా చెప్పలేదేంటి ముందు? ఇక్కడ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా. ఆహా, సరే ఒక మ్యాజిక్ చూపించేదా నీకు? చూపించు. ఇది ఇక్కడ ఉంది కదా, నేను ఇట్లా పెట్టా కదా, ఇలా అన్నా కదా, మళ్ళీ ఇలా మాయం చేస్తా. ఎక్కడ మాయం చేసావరా? కనపడుతుందిగా. అయితే ఇంకోటి చూపిస్తా చూడు. చింగ చింగ ఏంటది? మ్యాజిక్. ఏం చేసావు మ్యాజిక్ అందులో? సరే ఇది అన్న చూడు. చూసాను రా. ఏంటది? ఈ వేలు కనిపించట్లేదు, మ్యాజికా? అది మ్యాజికా? ఎవరు చెప్పారు నీకు? సుధీరా? ఎవరు చెప్పారు? యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావా? నువ్వు ఫోన్ చూడవు కదా, లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పావు కదా. నేను ఫోన్ చూడండి, టీవీలో చూసి నేర్చుకున్నా. ఇప్పుడే కదా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను అన్నావు. అది కూడా టీవీలో, ఫోన్ లో కాదు. ఆహా, బానే కవర్ చేసావురా. సరే ఓకే, మళ్ళీ వచ్చావు కదా సుమన్ టీవీకి, ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. బానే అనిపిస్తుందా? కాస్ట్యూమ్ డిఫరెంట్ గా ఉంది నీది. ఈ సంక్రాంతి కదా, కష్టం ఎవరైనా ఇట్టే వేసుకుంటా. ఇట్టే వేసుకుంటా? కలిసేమో చీరలు, బయసేమో ఇలా. ఎట్లా మళ్ళీ చెప్పు. కలిసేమో చీరలు. ఆహా, ఇప్పుడు నువ్వు చీర పెట్టుకున్నావు కదా, అది నేను పంచ కట్టుకున్నా. ఓకే, నేను చీర కట్టుకున్నాను, పంచ కట్టుకున్నావు. ఎవరు చెప్పారు నీకు సంక్రాంతి అంటే ఇట్లా వేసుకోవాలని?
అది కూడా యూట్యూబ్ లో చూసి. అది కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావా? ఇప్పుడు నిజం చెప్పాలి, నువ్వు దొరికేస్తావు చెప్తున్నా. సర్లే డాడీ చెప్పు. డాడీ సర్లే డాడీ చెప్పాడు. ఓకే, సో డాడీ చెప్పాడు అయితే నీకు ఏమని చెప్పిండు? సంక్రాంతికి ఇలా బట్టలు మంచిగా కట్టుకోవాలి, రెడీ అవ్వాలి చెప్పిండా? అవును. మరి ఇంటర్వ్యూకి ఎందుకు ఇట్లా వచ్చినావు? ఇట్లే చెప్పింది మా డాడీ. డాడీ ఇట్లాగే రావాలని చెప్పిండా? అవును. ఓకే, అందరూ మగాడు మగాడు అనుకోవాలని వచ్చావేమో అనుకున్నా నేను. ఏంటి ఇక్కడ అంతమంది ఎవరున్నారు? ఆ? ఇక్కడ అంతమంది ఎవరున్నారు? అంతమంది ఏంట్రా? అందరూ అబ్బాయిలే ఉన్నారు కదా ఇక్కడ. అందరు అబ్బాయిలే ఉన్నావు, నువ్వు ఒక అమ్మాయి ఉన్నావుగా. నేను అమ్మాయిని, నువ్వు మగాడని అందరూ అనాలని చెప్పి ఇలా వచ్చావేమో నా డౌట్. అందరు అబ్బాయిలు అంటే నువ్వు కూడా అబ్బాయే కదా. నేను చీర కట్టుకున్నాను కదా కాబట్టి నేను అమ్మాయినే. నువ్వేగా చెప్పావు చీర కట్టుకుంటారు అమ్మాయిలని. చీర కట్టుకుంటే అమ్మాయిలు అబ్బాయిలా చెప్పు. చీర కట్టుకుంటే అమ్మాయిలు అబ్బాయిలా? పుష్ప ఏం కట్టుకున్నాడు? పుష్ప. పుష్ప నువ్వేనా? ఓ, కాదు. నేను ఇంకా హర్విన్ అనుకున్నా. పుష్ప ఏం కట్టుకోలే, డ్రెస్సులు వేసుకున్నాడు. పుష్ప ఆ, పుష్ప ఏం కట్టుకున్నాడు? లింగమ్మ చెల్లి జాతరలో ఆ, కట్టుకున్నావు కదా చీర కట్టుకున్నాడు కదా. చీర. ఆ, పుష్ప అప్పుడప్పుడు కట్టుకుంటాడు, అమ్మాయిలు రోజు కట్టుకుంటారు. సో వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఉమ్. ఏంటది? సువర్ణతో సరదాగా. ఓకే, నీకు రానే రాదా, తాగోడు రాదా? అబ్బా రా అనిల్ గారు. వస్తుందా? వచ్చింది. వచ్చేస్తుందా? వస్తుంది. వచ్చేస్తుంది అయితే. వస్తుంది. ఓకే, సరే ఏంటి మరి ఇప్పుడు అప్పుడప్పుడు కనపడుతున్నావు కదా, ఏమైనా మిస్ అవుతున్నావా డ్రామా జూనియర్స్ ని? రామజనీష్ గారు ఆ, నా పప్పి గురించి. నా పప్పి ఇస్తాను. ఇది బాగా పప్పి బొమ్మ నాకు ఇస్తావన్నావు. ఇస్తానన్నాను. ఏమని చెప్పాను నీకు? నెక్స్ట్ ఇయర్ ఇస్తా అన్నావు. నెక్స్ట్ ఇయర్ వస్తావు కదా, అప్పుడు నీకు పెద్ద బొమ్మ పెట్టుంటా అన్నావు. అన్నాను కదా. అన్నావు. నెక్స్ట్ ఇయర్ ఏది వచ్చిందా? వచ్చింది. ఏది వచ్చింది? ఎన్ని రోజులైంది నెక్స్ట్ ఇయర్ అనుకోకుండా. నువ్వేమనుకున్నావు? అరే నెక్స్ట్ ఇయర్ రాలేదు కదరా, మనం ఇంకా 25 లో ఉన్నాం కదా. అప్పుడు ఎంత? అప్పుడు ఇంకొన్ని రోజులు పోతే 26 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అప్పుడు 2021. 2025 రా ఇది. ఇది 2025. ఆ, అప్పుడు 2021. ఎప్పుడు 2021? అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు 2021. ఆహా, 4 ఏళ్ల ముందు మనం ఇంటర్వ్యూ చేసావా? ఆహా, ఆ, ఓహో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చావా? ఆ. ఎవరు చెప్పారు నీకు? ఎందుకంటే భూమి ఇలా లెఫ్ట్ కి దిగింది, రైట్ కి దిగింది, అప్పుడు అట్ట తేల్చింది. భూమి ఎలా తిరిగింది? లెఫ్ట్ జుగ్ 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 జుగ్. మన కాన్వర్సేషన్ లో భూమి ఎందుకు వచ్చింది చెప్పు. భూమి ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం. ఆహా, భూమి ఆగిపోతే మనం కూడా ఆగిపోతాం. భూమి తిరగడం ఆపేసింది అనుకో. ఆ, అయిపోయావా? ఓకే, ఇవన్నీ కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నావా? కాదు. ఆ, సైన్స్. సైన్సా? నీకు సైన్స్ లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? సైన్స్ అంటే ఈవీఎస్. స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? ఆ. ఒట్టేసి చెప్పరా. ఒట్టేసి ఎవరి చెప్తున్నా. మీద ఒట్టు? నీ తలకాయ మీద ఒట్టు. తల మీదే కదా ఒట్టేసేది. సరే గాని అబ్బాయిలకి ఇట్లా పైకి చదువుకునేది, నువ్వెందుకు జుట్టు ఇలా పైకి చదువుకున్నా, కుప్ప కట్టుకున్నట్టు ఇలా? హెయిర్ స్టైల్ అది బాగుందా? దాన్ని పఫ్ అంటారు. నువ్వు పెట్టుకుండే ఏంటో తెలుసా? ఆ, చెప్పు ఏంటి? ఏంట్రా అది? ఏంటి దాని అర్థం ఏంటో చెప్పు. ఏంటో తెలుసా? తెలీదు. శాండ్విచ్. శాండ్విచా? శాండ్విచ్ తీసుకుని పైన పెట్టుకున్నానా? పఫ్ అన్నాను కదా, నువ్వు నోటికి వచ్చింది అనేసావు శాండ్విచ్ అని. కలిపేసావు, శృతి కలిపేసావు. అంతేనా? అంతే అంతే. అంతే. కాదు, ఇన్ని మాటలు మాట్లాడడం ఎక్కడి నుంచి వచ్చింది హర్విన్? అంత ముందు అంతా భయపడ్డావు కదా, స్టూడియోలోకి రాగానే అసలు భయపడిపోయావు మాట్లాడడానికి. అసలు భయం పోయింది ఏంటి అసలు? నేనెప్పుడు భయపడా? ఎప్పుడు భయపడి. ఓహో, ఎప్పుడు భయపడవా? అవు. ఓకే, ఇప్పుడు ఏ క్వశ్చన్లైనా అడగచ్చా? అవు. సరే, 6 6 ఎంత చెప్పరా? 6 6 ఎంత? 5. 6 6 5 6 మైనస్ 6 అనుకున్నా. 6 మైనస్ 6 అనుకుంటే కూడా 5 వచ్చిద్దా? సరేలే. ఏంటి సరేలే, ఏదైనా అడగమన్నావు కదా. గుర్తొచ్చుకొని తెచ్చుకో. ఈ సంవత్సరానికి చెప్తావా? ఓకే ఓకే. 12. 6 6 12. ఎందుకంటే 6 ని మైండ్ లో పెట్టుకున్నా, ఇంకో 6 ని హ్యాండ్ లో పెట్టుకున్నా. 6 ఆఫ్టర్ 7 8 9 10 11 12. మైండ్ లో 6 పెట్టావా? చేతులు 6 పెట్టావా? 2 కలిపితే 12. 6 6 అంటే ఏంట్రా? ప్లస్ అనలేదు నేను, ఈక్వల్ టు ఇంటూ.
ప్లస్ అడిగితే నువ్వు 2 చెప్పింది 1 correct. 2 2 2 4 2 3 6 2 4 8 2 జార్ కాదు 6 జార్ 6th టేబుల్ వచ్చా? ఓహో మనం ఇంకా అంత పెద్ద అవ్వాలా. సరే 2 జార్ చెప్పు. 6 2 జార్ ఎంత? 6 2 చెప్పావు ఇందాక, అదే చెప్పు. 6 టేబుల్ నాకు రాదని చెప్పినా కదా, మళ్ళీ 6 2 సార్ అని అడుగుతున్నా. 2 2 సార్ అడుగు, లేకపోతే 2 6 సార్ అడుగు. సరే రా, సరే 2 2 జార్ ఎంత? 2 సార్ 2 2 సార్ 4 కరెక్ట్ గా చెప్పరా? 4 సరిగా చెప్పరా? 4 అంతేనా? అంటే మళ్ళీ ఆలోచించు. సరే 2 2 జార్ ఎంత ఇప్పుడు? 4. ఓకే సూపర్, వెరీ గుడ్, మంచిగా చెప్పావు. చాలా ఇంకేమైనా లెక్కలు అడగనా? చాలే. చాలేనా? చదవద్దా? చదువుకోపోతే రేపు అమ్మాయిలు ఎట్లా నీకు ఇష్టపడతారు? ఇప్పుడు నేను చదువుకుంటున్నా, ఓకే. నువ్వు మధ్యలో పిలిచినావు ఇంటర్వ్యూకి. అబ్బా తప్పు నాదేరా, తప్పు నాదేరా. నువ్వు చదువుకుంటుంటే నేను మధ్యలో పిలిచాను ఇంటర్వ్యూకి. అవును నేనే డిస్టర్బ్ చేశానంటావు. అవును డిస్టర్బ్ అయిపోయావు నువ్వు. అవును. ఏదో ఒక్కొక్కసారి వస్తా అంటే నేను, ఏంటి ఏదో ఒక్కొక్కసారి వస్తా అంటే. ఒక్కొక్కసారి వస్తారంటివా? నాకు అర్థం కాలేదు నువ్వేం చెప్పావు. మళ్ళీ చెప్పు. ఒక్కసారే వస్తారంటావా? ఒక్కొక్కసారే వస్తా. ఇంకా రావద్దు, నేను పిలవను నిన్ను, ఈరియాని పిలుస్తా. ఉం. ఈరియా నేను బాగా క్లోజ్ అయిపోయాం కదా. ఉం. ఆ, ఏంట్రా సౌండ్ ఆగిపోయింది. ఆ. ఈరియా నేను కూర్చుని ఇంటర్వ్యూలు చేస్తాం. ఆగు. ఆగాను. ఏం చేస్తావు ఇప్పుడు? స్టాప్. స్టాప్, ఆగిపోయా. ఈ భూమిని ఆపేసా. ఏ భూమిని ఆపేసావా? కదలకుండా ఉండు. ఈ మ్యాజిక్లోనే ఒక్కటి నేర్చుకున్నావా? సరే. మొత్తానికి షూటింగ్లు అయిపోయినాయి. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ బాగా పెరిగారు కదా. ఉం. వీడియోస్ బాగా చేస్తున్నావుగా. ఉం. చూస్తున్నావా ఇన్స్టాగ్రామ్ లో? చూస్తున్నా ఓవర్ యాక్షన్ చేయకరా, నువ్వు చూస్తున్నావు, అన్ని చూస్తున్నావా లేదా? చూస్తున్నా ఆ? చూస్తున్నా. మంచి నటుడురా నువ్వు, మామూలు నటుడు కాదు అసలు. సరే ఏంటి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా? రోజు అటు ఇటు హైదరాబాద్ తిరుపతి నుంచి హైదరాబాద్, తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్నావా? అవన్నీ వదిలే ఫస్ట్. అవన్నీ వదిలే ఫస్ట్. నా భగవద్గీత చెప్పు. తర్వాత అడుగుతాను, నేను అడిగిన సమాధానం చెప్పాలి, లేదంటే నేను వేరే డాగ్ని తీసుకొస్తా లోపలికి. వాడు డాక్టర్ని ఆడుకుంటా. ఆడుకునేది కాదు అది, పరిగెట్టిచ్చిద్ది భౌ భౌ అంటూ. పగటిచ్చిస్తా. అయితే నేను నీ దగ్గరికి పోతా ఉంటా, లెఫ్ట్ కి వచ్చేస్తా, నీ మీద దూకుతుంది. అది నన్నేం చేయదు, నాకు ఫేవరెట్, నిన్నే కరుస్తుంది. అప్పుడు నీకు బాగా నొప్పి వస్తుంది, ఇంకా నీ ఇష్టం. ఇంకా ఆగు. ఆగిపోయా. ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నా కదా, అవును. ఏం చేస్తా అంటే చికెన్ ముక్క నీ ఒళ్ళో పడేస్తా, అప్పుడు నీ దగ్గరికి వస్తుంది. చికెన్ ముక్క నా ఒళ్ళో వేస్తావా? అవును. అలాంటప్పుడు నా ఇక్కడ తినేసి నన్నే ప్యాంపరింగ్ చేస్తుంది. నిన్నేం ప్యాంపరింగ్ చేయదు, నీ మీద ఏం లవ్ రాదు, నా మీదే లవ్ వస్తుంది డాగ్కి. అవా అవా అయితే డాగ్ ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. డాగ్ నా కోకేదానికి వస్తుంది, ఇట్లా రప్పించుకుంటా. తర్వాత డాగ్ నా వెంట పడుతుంది, లెఫ్ట్ కి పోతా, దాన్ని కొట్టుకునేస్తుంది. కొట్టుకునేస్తా. తర్వాత నా దగ్గరకు వస్తుంది, రైట్ కి పోతా, దాన్ని కొట్టుకుంటుంది. అలా ఆటలు ఆడుకుంటా డాగ్తో. ఓకే సరే, డాగ్ని పక్కన పెడదాం కానీ స్కూల్కి వెళ్తున్నావు అసలు నువ్వు? నిజం చెప్పరా? వెళ్తున్నా. నిజం చెప్పరా? నిజం. మొన్న చూస్తే షోలో కనపడుతున్నావు, మొత్తం జీ తెలుగు షోలో కనపడుతున్నావు. ఓ పిలిస్తే వస్తున్నావా, లేదంటే రావు. అక్కడ స్కూల్కి అయితే టైంకి వెళ్తున్నావా? బయట జనాలు గుర్తుపడుతున్నారా? గుర్తుపడుతున్నా. ఏమంటున్నారు నిన్ను? మొగడు 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 అంటున్నా. అంటున్నారా? అంటున్నా. మరి నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? బాగుంది. నీ పేరు హర్విన్ మర్చిపోతున్నారు కదా. ఏంట్రా నీ పేరు హర్వినేనా? మరి వాళ్ళు మగాడు అని పిలిస్తే నీ పేరు మర్చిపోతారు కదా, ఏం చేద్దామంటావు మరి? ఊడికే మొగడు అని పిలుస్తారు. మొత్తానికి రూ వచ్చింది. రా వచ్చిందా? ఒకడైతే డు, అందరూ అయితే రు. రూ. సరే ఇప్పుడు నీకు రాలో టకటక చెప్పమంటే కొన్ని వర్డ్స్ చెప్తావా? చెప్పు. రంపం. రంపం. ఓకే. రాబిట్. రాబిట్. రాత. రైట్. రైట్. రామ. రస్. కే. ఏంటి? ఎల్. ఆర్లో ఏం చెప్తావు? రాలో రా. రాసుకెళ్ళా. ఓ అమ్మా, రాసుకెళ్ళా. రాసుకెళ్ళనా? ఎక్కడ రాసుకెళ్ళను రా? నువ్వు రాసుకెళ్ళమన్నావా రాసుకెళ్ళన్నావా? రాసుకెళ్ళ.
ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకా ఇంకోటి ఏం చెప్తాం. చాలా ఇంక నీకు వచ్చేసిందిలే గానీ ఇప్పుడు ఉమ్. అనిల్ గారి సినిమా వస్తుంది కదా. ఏం సినిమా వస్తుంది అనిల్ గారిది? శివశంకర వరప్రసాద్. శివశంకర వరప్రసాద్. శివశంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. ఇది సినిమా టైటిల్. అనిల్ రావిపూడి గారికి విషెస్ చెప్పాలంటే ఎట్లా చెప్తావు చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు అనిల్ గారు. ఆయన బర్త్డే అయిపోయిందిరా, సినిమా వస్తుంది. హ్యాపీ బర్త్డే సినిమా అనిల్ గారు. హ్యాపీ బర్త్డే సినిమా అనిల్ గారు అలా చెప్పకూడదు. ఆ టైటిల్ పేరు చెప్పి సినిమా హిట్ అవ్వాలి అని చెప్పాలి. ఓకే, సినిమా హిట్ అవ్వాలి, హిట్ 3 అవ్వాలి, హిట్ 2 అవ్వాలి, హిట్ 1 అవ్వాలి, హిట్ 4 అవ్వాలి, హిట్ 5 అవ్వాలి. అవన్నీ అవడానికి అడిశేష్ గారు ఉన్నారు, ఆయన తీసుకురామాక. ఓన్లీ అనిల్ రావిపూడి గారికి విషెస్ చెప్పు. నాని ఇంకో తీసుకొస్తా. నాని హిట్ హిట్ 3లో చేశారు కదా. హిట్ 3లో నాని గారు చేశారా? నాని కూడా తీసుకొస్తున్నావా? నానిని తీసుకొని వస్తా, తేజ సజ్జని తీసుకొని వస్తా, పుష్పాన్ని తీసుకొని వస్తా. పుష్పాన్ని కూడా తీసుకొస్తావా? ఉం. పుష్పకు సంబంధం లేదు హిట్ కి. ఇప్పుడు పుష్ప నిన్న ఒక అర్థం మర్చిపోయా. చెప్పు. పుష్ప నువ్వు ఇప్పుడు అన్నావు కదా, అప్పుడు నువ్వు పుష్ప ఎవరు అన్నావు. అంటే తెలియక అన్నాను రా. ఇక్కడ పుష్ప ఎవరున్నారని క్షమించరా నన్ను ప్లీజ్ రా. చెప్పు. పుష్ప అభిమానివా నువ్వు? కాదు, ఎవరు తేజ అనివాన్. అవును, మన నువ్వు తేజ సజ్జాన్ని కలిసావు కదా, డైరెక్ట్ గా కలిసావు కదా. ఒక వీడియో తీసుకున్నావు, ఫోటో దిగావు, మాట్లాడావు. మరి చెప్పావా నా ఫేవరెట్ హీరో మీరు అని చెప్పావా? తేజ సజ్జాకి నేను చెప్పావా? చెప్తుంటే డాడీ చెప్పాడు. నువ్వు చెప్పాలి కదా. నేను చెప్తుంటే డాడీ చెప్పాడు. తేజ సజ్జతో ఏం మాట్లాడావు? ఎప్పుడో పాతకాలంని ఇప్పుడు కట్టకాలంలో ఎలా గుర్తుపెట్టుకుంటా నేను. అర్థమైందా? ఎప్పుడో పాతకాలంది ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటానంట. సరే, ఇప్పుడు తేజ సజ్జ గురించి ఏమైనా చెప్తావా పోనీ? తేజ పాట పాట. పాడు. వచ్చాడు కట్ట సూపర్ హీరో, మన హనుమాన్ ఉండగా అందరూ జీరో. వచ్చాడు కట్ట సూపర్ హీరో, మన హనుమాన్ ఉండగా అందరూ జీరో. ఐరన్ మ్యాన్ ఏమో బట్టలు ఐరన్ చేస్తాడు. ఇప్పుడు చెప్పు. ఐరన్ మ్యాన్ బట్టలు ఐరన్ చేస్తాడు. ఫాస్ట్ మ్యాన్ ఏమో రొట్టి ఎండలో పెట్టి దాన్ని వేట్ చేయడానికి ఫాస్ట్ గా పోతాం, అప్పుడు అగ్గి వస్తుంది, మనం వెయిట్ చేసేస్తారు. అంతేనా? అంటే ఇదంతా ఎందుకు చెప్పావు? ఐరన్ మ్యాన్ ఫాస్ట్ మ్యాన్ ఎందుకు వచ్చాడు? హనుమాన్ కదా ఉన్నాడు మనకి. రైమింగ్ బాగుందని చెప్పావా? ఐరన్ మ్యాన్ బట్టలు ఐరన్ చేస్తారు, చపాతీలు అందుకుంటారు, అంత పవరే ఉంది. హనుమాన్ కేమో అంత జీరో అని చెప్తున్నా. సరే హర్విన్, ఇప్పుడు సినిమాలు చేస్తున్నావు అంట కదా. ఏం సినిమాలు చేస్తున్నావు? నేనా చెప్పకదప్పుడు. ఇందాక రికార్డ్ అవ్వాల, ఇప్పుడు మళ్ళీ చెప్పాలి. సరే చెప్పు. పాతకాలంలో మూవీ, తర్వాత మనోజ్ గారి ఫిలిం లో చేస్తున్నావా? ఓకే, సూపర్. అప్పుడు మనోజ్ గారిని చూసావు కదా? చూసా, 2 సార్లు చూసా. 2 సార్లు చూసావు. స్కిట్ చేసావుగా ఇదే కాస్ట్యూమ్ లో. పెదరాయుడు. ఎవరు పెదరాయుడు తెలుసా నీకు? తెలుసు, రజనీకాంత్. రజనీకాంత్ గారా? ఆ తర్వాత ఇంకో పెదరాయుడు ఉన్నారు కదా మనోజ్ గారికి బాగా క్లోజ్. ఎవరు? నేనే. నువ్వు. మనోజ్ గారి ఫాదర్ తెలుసా? తెలుసు. ఎవరు? ఏమంటారబ్బా, అదే కాలేజ్ కట్టించారు కదా. కాలేజ్ కట్టించారా? కాలేజ్ కట్టించారా? తర్వాత మోహన్ బాబు. మోహన్ బాబు గారా? కాలేజ్ కట్టించింది గుర్తుందా నీకు? ఎవరు చెప్పారు నీకు కాలేజ్ కట్టించారు? మా గుణ అన్న కూడా ఆ కాలేజ్. మీ గుణ అన్న ఆ కాలేజ్ చదువుకుంటున్నాడా? అవును. అట్లా తెలిసిందా నీకు? అవును. ఓకే, ముందు తెలిసిందా తర్వాత తెలిసిందా మనోజ్ వాళ్ళ డాడీ మోహన్ బాబు గారు? ఎప్పుడు నుంచో తెలుసు. ఎప్పటి నుంచో తెలుసా? అవును. ఓకే, మరి మనోజ్ గారిని డైరెక్ట్ గా చూసావు కదా. చూసా. ఆ రోజు ఏమన్నారు మనోజ్ గారు నీతో? స్కిట్ తర్వాత పెద్దలా నచ్చుకొని రమ్మన్నా, తర్వాత ఇలా పంచిన ఎదురేమన్నా ఇప్పుడు పిన్ ఉందిలే. ఇప్పుడు పిన్ ఉందిలే. ఇంకేం మెచ్చుకోలేదు తర్వాత? అరే బాగా చేసావురా హర్విన్, మగాడు అనలేదా? మగిడు చేసాడు అన్నారా? అన్నారు. ఇప్పుడు సినిమాలో చేస్తున్నావా? అవును. ఆయన సినిమాలోనే? అవును. ఓ సూపర్ రా, అయితే మొత్తానికి యాక్టర్ అయిపోయావు. అరుద్దామాకే
కర్రమాకే సర్రమాకే పోవాలిలే. ఇంకా హీరోస్ ఉంటారు కదా ఆ మూవీలో మనోజ్తో పాటు, ఆ, ఆ. అది అర్ధమాకే కర్రమాకే సర్రమాకే పోవాలిలే. నాకు కూడా అర్థం కాలేదండి ఇది ఏ పాట ఏంటో. భైరవ్ మూవీ ఉంది కదా. భైరవంలోనా? ఓ అందులో పాట ఇది. ఉమ్. సూపర్. సరే ఇప్పుడు ఏంటి, నువ్వు స్టార్ అయిపోయావా, సెలబ్రిటీ అయిపోయావా? ఆ, అవునా? ఆ. ఎంత పెద్ద స్టార్ అయిపోయావు? అంత పెద్ద స్టార్ అయిపోయావు. స్టార్ అయితే ఇలా రాసి 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 ఇట్లా స్టార్. స్టార్. ఓకే, ఇప్పుడు మొత్తానికి నువ్వు నెక్స్ట్ ఏంటి, పెద్ద హీరో అయిపోతావా? కాదు, మరి ఏమవుతావు? ఏమవుతా అంటే డైరెక్ట్ గా దేవుడు అయిపోతా. ఏమైపోతావు? దేవుడు ఏమైపోతావు? దేవుడు దేవుడు అవుతావా? ఎందుకురా దేవుడు ఎందుకు? అందరికి వరాలు ఇస్తా. ఆహా, వరాలు ఇస్తావా అందరికి? ఏ వరాలు ఇస్తావు? వాళ్ళు ఏం కొడుకుంటారు. అవునా? మరి నేను కూడా కోరుకోవచ్చు, అప్పుడు నాకు కూడా వరాలు ఇస్తావా? ఇప్పుడు కాదు, పెద్ద ఇంకా. అప్పుడే రా, అప్పుడే. నువ్వు పెద్ద అయ్యాక దేవుడు అయిపోయిన తర్వాత ఎవరు చెప్పారు నీకు పెద్ద అయ్యాక దేవుడు అవ్వాలని? నీ కొడుకుడే. నువ్వే కోరుకున్నావా? అవును. సరే, ఎంత పెద్ద వరాలని ఇచ్చేస్తావా? ఆ. మా సెట్లో అందరికి ఇస్తావా? మరి ఇస్తా. అందరికి ఇస్తా. అప్పుడు ఎక్కడ రావాలి? తిరుపతి రావాలా నిన్ను కలవాలంటే? అవును. హైదరాబాద్ రావా నువ్వు? వస్తా, కానీ హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నప్పుడే వస్తాను. అమ్మో, హైదరాబాద్ లో ఇల్లు కొంటావు అయితే? అమ్మా, ఎన్ని డబ్బులు కావాలి హర్విన్ ఇల్లు కొనాలంటే? ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు, ఆ, ఒక పెద్ద మెట్లు కొనుక్కోవచ్చు, ఒక పెద్ద ఉయ్యాల కొనుక్కోవచ్చు, ఆ. ఒక పెద్ద టీవీ కొనుక్కోవచ్చు, ఏంటి 20 లక్షల్లోనే? పెద్ద సోఫా కొనుక్కోవచ్చు. ఆ, సరే, ఒక 20 లక్షలు ఇస్తావు, కొనిపెట్టేస్తావా అన్ని? ఇవనా? అన్ని వచ్చేస్తాయా? వస్తాయి. మరి అగ్రిమెంట్ రాయించుకుంటా, మరి చూసుకో. అసలు పేపర్ ఫస్ట్ ఫస్ట్ పేపర్. సరే, నేను 20 లక్షలు ఇస్తాను, నువ్వు చెప్పినవి అన్ని ఇవ్వాలి. మరి ఇల్లు, సోఫా, టేబుల్, టీవీ అన్ని. ఇప్పుడు నువ్వేం చెప్పావు అన్ని ఇవ్వాలి. సార్. ఆ? నీకా నాకు? నీకెందుకు రా, నేను డబ్బులు ఇస్తుంటే నాకు కొనిపెట్టాలి నువ్వు. అంటే సీన్ లా నీ కనిపెట్టుకుంటా. అంత సీన్ లే. ఎందుకు లేదు సీను? నీ కాలేజీ అంటే పెద్ద ఇల్లు, అదిగే. నాకు అంత పెద్ద ఇల్లు ఉందా? నువ్వు చూసావా? చూసా. ఎప్పుడు చూసావు? నీ టీవీ అంత పెద్దది ఊదిగా. ఎప్పుడు చూసావు నా టీవీ నువ్వు? అప్పుడు నువ్వు భోంచేస్తున్నా చెప్పినప్పుడు చూసాను. భోజనం చేసినప్పుడు నేను అట్లా ఫోన్ చేసావు కదా వీడియో కాల్లోనా? వీడియో కాల్లో చూసావు నువ్వు టీవీ. అవును. అంతే. నాకు పెద్ద ఇల్లు ఉంది అనుకుంటున్నావు, అంతేనా? అవును. సరే, ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కొంటావు నువ్వు. పూరి కూసా? పూరి గుడిసి ఇంకా లేదురా నాకు, ఇల్లు అయితే ఉంది, ఇంకా పూరి పూరి దేవుడి దేవల్ల పూరి గుడిసి లేదు. పానీపూరి కావాలా? పానీపూరి కావాలా? ఇప్పుడు పూరి ఎందుకు వచ్చింది మళ్ళీ? ఓకే, సరే, ఇప్పుడు మళ్ళీ మనం లెక్కలు మాట్లాడుకుందామా? వద్దా? వద్దు, భగవద్గీత చెప్తాడు మర్చిపోయేలా. సరే, ఇప్పుడు నేను మరి మంచి సువర్ణ అని చెప్పు. మంచి సువర్ణలే. మంచిగా చెప్పు. శాంతించు. మంచి సువర్ణ గారు. మంచి సువర్ణ నేను శాంతించాలా? శాంతించు. ఇంకా నడుకుని మర్చిపోయేలా ఉన్న భగవద్గీత. నన్ను ఓకే, ఇప్పుడు నీకు భగవద్గీత అడగాలి. అవును. సరే, భగవద్గీత అడిగితే నాకేమిస్తావు? ఏమిస్తావు చెప్పు. తిరుపతి నుంచి వచ్చావు, లడ్డు తెచ్చావా? లడ్డు బర్గర్ ఇస్తానే. బర్గర్ ఇస్తావా? ఓకే, సరే. ఇప్పుడు నువ్వు భగవద్గీత బాగా చెప్తావని మీ డాడీ చెప్పారు, సో చాలా మంది కూడా వింటారు. చెప్పేసాయి మరి ఫాస్ట్ గా. మా డాడీని రమ్మంటే ముందు నువ్వు భగవద్గీత చెప్పాక డాడీని పిలుస్తా. సరే. ఓం గురవే నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్ భగవద్గీత అత ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు
పాండవానీకం యోధం దుర్యోధనస్తాత ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమతీం చమూం యోడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్తసూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధాను విరాతిక్ష ద్రుపదస్త మహారథ. ఎవరు నేర్పించారు ఇది? మా తాతయ్య. తాతయ్య నేర్పించారా? అవును. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు? తాతయ్య తెలుగు. నేనా ఫస్ట్ డే అదేమో 1 డేలో నేర్చుకున్నా. సెకండ్ డే ఏమో 2 days పట్టింది. థర్డ్ ఏమో 3 days పట్టింది. ఫోర్త్ ఏమో 4 days పట్టింది. సూపర్. తాతయ్య పేరేంటి? ఎంఎం రెడ్డి. ఎంఎం రెడ్డియా? ఓకే. మదన్ మోహన్ రెడ్డి. ఎంఎం మదన్ మోహన్ రెడ్డి గారు. ఓకే, మొత్తానికి చక్కగా భగవద్గీత మా శ్లోకాలు అమ్మ పేరేంటో చెప్పు. చెప్తా. సురేశ్వరి. సురేశ్వరియా? సురేశ్వరి. సూరేశ్వరియా? ఓకే, అమ్మమ్మ పేరు సురేశ్వరి. ఇప్పుడు నువ్వు చెప్పిన తాతయ్య ఎవరు? తాతయ్య మమ్మీ డాడీయా లేదా డాడీ డాడీయా? తాతయ్య ఏమో తెలుగు టీచర్, సరే. అమ్మమ్మేమో మ్యాథ్స్ టీచర్. ఓకే ఓకే, అంతే అంతే. అంతే. శ్లోకాలు అయితే అవి నేర్పించారు. సరే, డాడీని పిలుస్తా అన్నావు కదా, నేను చెప్పేసాక పిలుచు. నన్ను అడగనివ్వరా? నేను అడిగాక పిలుస్తా. ఇంక 2 క్వశ్చన్లు ఉన్నాయి, అడిగాక పిలుస్తా. ఓకేనా? 2 questions అయితే. అంతే. పెద్దవా చిన్నవా? మీరు ఎలా అంటే అలా అండి. ఎలా అడగమంటారు? చిన్నవి. చిన్నయ్య అండి? సరే అండి, అడుగుతానండి. అడగమంటారా? అడుగు. పర్లేదా? పర్లేదు. సరే. 2 questions. ఇది ఫస్ట్ క్వశ్చన్. అడుగు. ఓకే. అంతకంటే ఎక్కువ అడిగితే ఏం చేసి పనిష్మెంట్ ఇస్తారా? అవును. ఏం పనిష్మెంట్ ఇస్తారు? ఏంటో చెప్పేదా? చెప్పు. రే పంచి చూడిపోద్ది చెప్తున్నా. తర్వాత బుక్ ఉంటుంది కదా, దీన్ని ఇక పెట్టుకొని ఇట్టే ఉండాలి. కింద పడింది అనుకో పనిష్మెంట్. నేను అవును, ఇలా మోకాళ్ళ మీద బుక్ పెట్టుకోవాలా? అది కింద పనిష్మెంట్. ఓకే, డన్. దిగమ్మా. రెడీయా? సరే, ఇప్పుడు 2 క్వశ్చన్లు అడగాలి, అంతే కదా? అవును. ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వస్తున్నావు కదా, అటు ఇటు వెళ్తున్నావు కదా. ఇప్పుడు స్టడీస్ ఇబ్బంది అయింది అనుకో, డాడీ ఇంక నువ్వు వద్దు, ఇక ఈ చేయొద్దు, ఇక మనం చదువుకోవాలి బాగా అని చెప్పారనుకో, యాక్టింగ్ చేయడం మానేస్తావా? అది ఎట్లా అడగాలి? అదెట్లా చెప్పాలి? నీకు 2 ఆప్షన్స్ ఇచ్చారు డాడీ. 1 యాక్టింగ్ చేయాలి, 2 చదువుకోవాలి. ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏది సెలెక్ట్ చేసుకుంటావు? ఇంకా ఆపేయాలా చదువుకోవాలంటే? ఆపేయాలి. ఎందుకంటే నువ్వు మంచిగా ఎదగాలి, పెద్దోడు అవ్వాలి కదా. షూటింగ్ చదువు. చదువు 2. చెప్పండి పదరాయుడు గారు, షూటింగా చదువా? షూటింగ్ చదువు. యాక్చువల్లీ 2 ఆప్షన్లో ఒకటే సార్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. షూటింగ్కి వెళ్తారా, చదువుకుంటారా? ఇది ఎట్లా చెప్పాలి? జెన్యూన్ గా చెప్పాలి సార్. జెన్యూన్ గా ఈ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ లేదండి, ఇదే చెప్పాలండి. మీరు 2 క్వశ్చన్లు అడగమన్నారు కదండి. ప్లీజ్ వేరే క్వశ్చన్ ఏమన్నా అడుగు. ఈ క్వశ్చన్ డిలీట్ చేసి రెండోది అడగట్టు. 1లోనే ఇంకో క్వశ్చన్ అడుగు. కాదండి, మీరు 2 క్వశ్చన్లు అడగమన్నారు. ప్లీజ్ నేను చెప్పలేను. ఎందుకండి? చెప్పొచ్చండి. చెప్పలేను. మీరు పెదరాడు కదండి, చెప్పొచ్చు. నేను చెప్పలేను. మీరు చెప్తారండి. ఇది చెప్పలేను. ఇప్పుడు ఏం అవ్వదు, ప్రాబ్లం అవ్వదు. షూటింగ్ వెళ్ళాలా చదువుకోవాలా చెప్పండి చాలు. నేను చదువుకోవాలని చెప్తే షూటింగ్ వెళ్ళాను కదా, మరి ఏం చేయాలి నేను? ఈ క్వశ్చన్ అలా అడగద్దు, డిలీట్ చేసేయి. సరే, డాడీ ఒకవేళ నిన్ను అలా స్ట్రిక్ట్ చేసేసారనుకో, నిన్ను బాగా స్ట్రిక్ట్ చేసేసి నువ్వు షూటింగ్ చెయ్యొద్దు ఇంకా అంటే, నువ్వు మంచిగా చెప్పాలి కదా. డాడీని ఒప్పించాలంటే ఎలా ఒప్పిస్తావు చెప్పు. డాడీ నువ్వు చెప్పేదాన్ని బట్టి ఒప్పేసుకోవాలి. డాడీ రెడీయా? రెడీ. ప్లీజ్ డాడీ, నేను షూటింగ్కి వెళ్తుంది. అది కూడా కొన్ని నేను ఎప్పుడు చదువుకుంటా డాడీ, కానీ ఒక్కొక్కసారి మాత్రమే షూటింగ్కి వెళ్తాను డాడీ. ప్లీజ్ డాడీ. అరే, ఇంట్లో యాక్టింగ్ చేయమనలేదురా, ఒప్పించమన్నా. ఇది యాక్టింగ్ లాగా. డాడీ ప్లీజ్ డాడీ, షూటింగ్ చేయి డాడీ. ఎట్టో చెప్తే ఊరుకుంటారా? డాడీ వద్దురా, వినలేకపోతున్నా, నేనే వినలేకపోతున్నా. మీ డాడీ అస్సలు వినలేరు. ఇది వద్దైతే 1లోనే వేరే క్వశ్చన్.
ఇది వద్దయితే ఒకటిలోనే వేరే క్వశ్చన్ అడగాలి. సరే ఇప్పుడు చూడరా నువ్వు ఎలా ఎలా నేను లాక్ చేస్తానో చూడు. సరే సరేనా? సరే. ఒక డే హ్మ్. ఒక పెద్ద స్టార్ తో తేజ సజ్జాతో యాక్టింగ్ ఉంది. ఆ. అదే రోజున ఫైనల్ ఎగ్జామ్ ఉంది. స్కూల్కి వెళ్ళాల్సిందే, నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే. ఏ పని చేస్తావు? ఇలాంటి కథ ఎందుకు అవుతా? చిన్నవంటే పెద్ద పడుతున్నా నువ్వే కదరా చిన్నగా అడగమన్నావు. చిన్నదే ఇది. చిన్నదంటే చిన్నది కాదు, ఆ, నోటికి వచ్చేలా చిన్నది అడగమన్నా. నోటికి వచ్చేలాగా చిన్నది అడగాల. సరే నోటికి వస్తుంది ఇప్పుడే చిన్నగా. ఒక డేలో ఎగ్జామ్కి వెళ్తావా, షూటింగ్కి వెళ్తావా? ఈరి అయితే ఏం చెప్పింది తెలుసా? మా డాడీని ఒప్పించి నేను షూటింగ్కే పోతా అని చెప్పింది. నేనైతే రైటింగ్. ఏంటి ఎగ్జామ్కి వెళ్తావా? ఓహో, తేజ సజ్జాన్ని కలవడానికి వెళ్ళవు, యాక్ట్ చేయమన్నా చెయ్యవు. ఎప్పుడు కాదు, ఫైనల్ ఎగ్జామ్ అప్పుడే. క్లారిటీ ఉందిరా నీకు. ఫైనల్ ఎగ్జామ్ అయితే మాత్రం నువ్వు ఫైనల్ ఎగ్జామ్ వెళ్తావు, తేజాన్ని కలవు. ఆ. ఫైనల్ ఎగ్జామ్ కాకపోతే తేజాన్ని కలుస్తావా? ఎందుకు? వీడియో కాల్లో మాట్లాడతా. వీడియో కాల్, అందరితో వీడియో కాల్లో మాట్లాడరా రేపటి నుంచి? అందరితో సరే, అందరితో వీడియో కాల్లో మాట్లాడు. నీ వీడియో కాల్ ఉంది, ఇంకా అందరిది ఇచ్చేయి. ఏంటండి? నీ వీడియో కాల్ మా దగ్గర ఉంది, ఆ, ఇంకా అందరిది ఇచ్చేయి. నా వీడియో కాల్ నీ దగ్గర లేదు, అందరి వీడియో కాల్స్ నీ దగ్గర ఉంది. నువ్వు ఎవరికైనా చేయొచ్చు వీడియో మా కాల్స్. ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది, అనిల్ రావు పూజ ఉంది, రోజా మ్యామ్ వాళ్ళదందరిది లేదు. రోజా మేము అడుగు, రోజా గారు నీకు బాగా క్లోజ్ కదా. రోజా మ్యామ్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఉంది ఉంది, రోజా గారిది ఉంది. రిక్వెస్ట్ చేయి, మ్యామ్ మాట్లాడాలి మీతో. ప్లీజ్ మళ్ళీ కలిసావా రోజా గారిని? కలిసా. ఎప్పుడు కలిసావు? ఎప్పుడో ఏమని మాట్లాడించారు? నేను రైటింగ్ వద్దు, నేను షూటింగ్కే వెళ్తాను, తేజస్జాన్ని కలుస్తా. ఇప్పుడే కదరా లాస్ట్ ఎగ్జామ్ అయితే స్కూల్ కి. లేదు, మార్చేసాను. నేనైతే నేను ఆన్సర్ ఇది వేయను, వెయిటింగ్ లో అదే వేస్తాను. అరే ప్లీజ్ వేయను, నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాలి కదా మరి వేయాలంటే. నువ్వేమో ఎన్ని మాట్లాడినావరా నువ్వు? నువ్వు కూడా నన్ను ఎన్ని మాటలన్నావు? గుడంకాయ అన్నావు, బుడంకాయ అన్నావు. బుడంకాయ అన్నానా? గుమ్మడికాయ అన్నాను రా, గుమ్మడికాయ. ఏంట్రా బుడంకాయ అన్నావు? అసలు బుడంకాయ అనలేదు, నువ్వు చూసుకో కావాలంటే. సరే చూస్తా, ఉండాలి నీ సంగతి చెప్తా. సరే మరి నువ్వు నన్ను అన్నావు కదా, అప్పుడు నిన్నేం చేయాలి నేను? నన్ను పొంగల్ది న్యూ ఇయర్ది చెప్పడి మా డాడీ రాదు. సరే ఆ రెండు అడిగేసి డాడీని పిలుద్దాం, చూడు. సరే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, ఆహా. సెకండ్ క్వశ్చన్ అడుగు. అడగాలండి? ఓకే సరే అండి, అడగమంటారండి? బ్లాగ్ మాత్రం చేయద్దు, ఇంకోటి ఏమన్నా నాకు నోటికి వచ్చేలా చెప్పు, అడుగు. సెకండ్ క్వశ్చన్ మీ నోటికి వచ్చేలాగా నన్ను అడగమంటున్నారు. క్వశ్చన్ ఫినిష్డ్, ఇంకా ఒక్కటే ఉంది, అడుగు. లాస్ట్ క్వశ్చన్ అండి? అవును. అంతేనా? అంటే ఓకే. నీకు రావచ్చా? వచ్చు. మరి స్కిట్లో ఎందుకు లేకుండా మాట్లాడుతున్నావు? వాళ్ళు చెప్పారు కాబట్టి. ఆ? వాళ్ళు చెప్పాడు కాబట్టి నువ్వు చేస్తున్నావా? అవును. నా పేరేంటి? సువర్ణ. రా ఉందా అందులో? సువర్ణ ఉందా? ఉంది. రా ఉంది అయితే. రా వచ్చే పేర్లు ఏమైనా గుర్తున్నాయా నీకు? పేర్లు ఎవరికైనా చెప్తావా? సువర్ణ, ఆ. అనిల్ రావపుడి, సరే. రోజా, ఇంకా సుధీర్, రా వచ్చింది. తేజ, సజ్జా. దాంట్లో రా ఎక్కడుంది? తేజ, సజ్జా, సజ్జా, సజ్జాలో రా ఉందా? సల్ 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 అర్. సర్ర లేదు నాన్నాడ. సజ్జా. సజ్జా అంతే. సర్ర అంటే నీకు ఇంకా సర్ర అనిపిస్తారు. తాజ్, తేజ సజ్జా ఉంది కానీ తాజ్ మహల్ కు ఉంది కదా. తాజ్ మహల్ లో రా ఎక్కడుందిరా? తాజ్, తేజ సజ్జా, తాజ్ మహల్. ఓకే సరే ఓకే, ఇంకా టాస్క్ అయిపోయిందిలే గానీ డాడీని పిలిచేద్దామా? పిలిచే ముందు నువ్వేమైనా అడుగుతావా నన్ను? దండం పెడతా, మా డాడీని పిలిచి. వెల్కమ్ డాడీ, సువర్ణ ఇంటర్వ్యూకి వెల్కమ్, రా డాడీ. ఇంకోసారి చెప్పు. వెల్కమ్ డాడీ, వెల్కమ్ సువర్ణ ఇంటర్వ్యూకి వెల్కమ్ డాడీ, రా డాడీ. ఓకే సరే అయితే మీ డాడీని పిలిచేద్దాం. మొత్తానికి సువర్ణ ఇంటర్వ్యూ అన్నావు కాబట్టి పిలిచేద్దాం. తీసుకురాపో. ఎవరున్నారు ఇప్పుడు మనతో పాటు? డాడీ. డాడీ పేరేంటి? శేషాద్రి రెడ్డి. శేషాద్రి రెడ్డి. శేషాద్రి రెడ్డి. ఎవరు? హర్విన్ వాళ్ళ డాడీయా? అవును. అబ్బో. మీ డాడీ పేరేంటి? మా డాడీ పేరు దుర్గా ప్రసాద్.
దుర్గమాత. సరే ఓకే. డాడీ నువ్వు మంచిగా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చారా? డాడీతో మాట్లాడదాం మరి. మా డాడీ నేను సేమ్ పించ్. ఓకే. సో ఏంటి అసలు ఇంత ఎనర్జీ ఉన్నాడు? ఫస్ట్ కి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయాడు కదా వాడికి వాడే కదా. డెవలప్ అయిపోతున్నాడు అంతే. ఇన్ని మాటలు అసలు మనం ప్లాన్ చేసుకున్నా కూడా రావు. అవును. అంటే తను అడగాలనుకున్న క్వశ్చన్లు ఒకటి చెప్తూనే ఉన్నాడు. అసలు ఇంట్లో బాగా యాక్టివ్ అయిపోయాడా? చాలా ఆ, ఓవర్ యాక్టివ్ అది. ఏంటి రెడ్డి గారు మరి ఎంత ఘోరమా అసలు? ఫస్ట్ ఇంటర్వ్యూ గుర్తుందా మీకు? డాడీ నువ్వు బయటికి వెళ్ళిపో, నేను మాట్లాడను. అప్పుడు సిగ్గు అన్నీ ఉండేటివి, ఆ. ఇప్పుడు అస్సలు అవేం లేవు. ఎందుకు ఏమైందిరా? మొత్తం ఇంట్లో వదిలేసావా? నేనంటే భయం లేదా నీకు? ఆహా భయం లేదా? ఆహా. ఎందుకు భయం భయం లేదా? ఎవరన్నా భయం లేదు ఆయనకి. అవును. కాదు అసలు ఫస్ట్ డ్రామా జూనియర్స్ ద్వారా హర్విన్ పరిచయమైన నెక్స్ట్ ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్న స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కావచ్చు వాట్ ఎవర్, అసలు ఫియర్ లేదు. ఒకటి నుంచి ఒకటి చెప్పుకుంటూనే పోతున్నాడు. అండ్ చాలా మంది కూడా లైక్ చేస్తున్నారు. అవును, క్యూట్ క్యూట్ మాటలు. ఆ. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ ఆ డ్రామా జూనియర్స్ రావడం అనేది మా సిస్టర్ ఒక అమ్మాయి చెప్పింది, ఆ. ఇక్కడ ఇట్లా తిరుపతిలో ఆడిషన్ జరుగుతోంది అని. ఉమ్, ఉమ్, సో నేను కూడా లేను అప్పుడు ఊర్లో, ఇంకా మా అత్తని పంపించా. ఉమ్, వెళ్ళేసి వచ్చాడు. అది చాలా అంటే 550 మెంబర్స్ వచ్చారు. ఉమ్, ఏమవుతుందిలే, అసలు మనకి అసలు అవగాహన కూడా లేదు దానిపైన. ఉమ్, ఈ మనోడికి యాక్టింగ్ వచ్చా లేదా అది కూడా తెలియదు. ఉమ్, వన్స్ అక్కడ సెలెక్ట్ అయ్యి ఇంకా ప్రోమోకి రమ్మన్నప్పుడు ఇంక అక్కడికి వెళ్ళాము. దాని తర్వాత ఇంట్రెస్ట్ ఆడే డెవలప్ అయిపోయాడు. ఉమ్, ఒక్కసారి 2 సార్లు చెప్తేనే, అంటే మనం అంటే పేపర్ చదువుకొని 10 సార్లు చదువుకొని మనం బట్టి పెట్టుకొని మనం నేర్చుకుంటాం ఏదైనా స్కిట్. correct. వాడికి ఏంటంటే మనం చెప్తూ ఉంటేనే ఆడే విని దాన్ని మళ్ళీ రెండోసారి రిపీట్ చేసుకుంటా వాడికి వాడే. ఓకే. ఇప్పుడు తను చెప్పే డైలాగులన్నీ అక్కడ మీరు రిహార్సల్స్ చేపిస్తూ ఆ, పేపర్ లో చూడడం ఎట్లాగో తెలియదు కదా చిన్న తెలియదు. పిల్లలు నేను కాబట్టి చెప్తూ ఉంటేనే మీరు చెప్తూ ఉంటే ఆ, తను రిహార్స్ విని డాడీ చెప్తూ ఉంటాడు, కొన్ని చెప్తాడు కదా, అదే నేను పేపర్లో నాకు వస్తున్నట్టు అదే నాకు వస్తుంది కదా, అదే నేను చదువుతూ ఉంటాను ఇలా. వాడికి ఆల్రెడీ వచ్చేసి కాబట్టి పేపర్ పెట్టుకొని ఊరికే ఎట్లా ఎట్లా చదివేస్తాడు అంతే. అంతే. ఆ. ఓకే. కానీ క్యూట్ గా ఉన్నాడండి, ఉమ్. చాలా బబ్లీగా. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ, పప్పి గురించి మాట్లాడినప్పుడు ఉమ్. అంటే ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఆ ఆ కల్మషం లేని అవును. ఇది ఇప్పుడు పిల్లలు చూడండి కొంత మాట్లాడినా కొన్ని వర్డ్స్ ఉమ్. ఎక్కువ మాట్లాడతారు, కానీ ఇతనులో అవి లేవు. ఆ. హర్విన్ నేను నేను ఫస్ట్ నుంచి మొన్న చూస్తున్నప్పుడు అనుకోకుండా కుక్కని ఏదో వీడు ఆడుకుంటూ ఉన్నాడు, దాన్ని రాయెత్తుకొని దాన్ని తరిమేద్దాం, వీడు ఆడుకుంటున్నాడు కదా, దమ్మే పడితే మళ్ళీ కరుస్తుందాం అనేసి. నిన్ను ఏమని అనిందా అది? దాన్ని ఎందుకు అంటున్నావు? దాని పని అది చేసుకుంటుంది, నేను ఎందుకు పోతాను, నన్ను ఏమంటుంది అది అంటాడు. సర్లేరా అని చెప్పిన. అక్కడి నుంచి నాకు కుక్కలు అంటే ఇష్టం. ఓకే డాగీ చనిపోయినప్పటి నుంచి నాకు కుక్కలు అంటే ఇష్టం. ఓకేరా, నీకు కుక్కలు అంటే ఇష్టం, నువ్వంటే మా అందరికి ఇష్టం. ఆ. ఎంత బాగా చెప్పానండి, అయినా తీసుకోవట్లేదు వాడు. ఎంత బాగా చెప్పాను అసలు. ఆ, పోలే Thank you. నీతో So, thank కట్టిఫ్ you. అయితే సోర్ణతో నువ్వు కట్టిఫ్. అమ్మాయి నాతో ఇంత ఫీల్ చేస్తున్నావు. పని లేక ఇంటర్వ్యూ చేస్తేనే కదా తెలిసింది నీతో ఫ్రెండ్షిప్ చేయకూడదని. ఈరియాతో ఫ్రెండ్షిప్ చేస్తాను నేను పోయి. ఓకే. సో ఇప్పుడు ఏంటి సినిమాలు చేస్తున్నాడంట, అవును. కానీ తిరుపతి నుంచి హైదరాబాద్ అసలు ఏంటండి ఆ ఇంకా ట్రావెలింగ్? ప్లాన్ చేస్తున్నాము యాక్చువల్ గా హైదరాబాద్ లో ఉంటారా? ఉండడానికి. మరి మీ అంటే జాబ్? మనదేముంది అంటే ట్యాక్స్ కన్సల్టెంట్ ఆఫీస్ పెట్టుకోవచ్చు మనం ఎక్కడైనా. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా. జాబ్ మీన్స్ ఇండివిజువల్ ఆఫీస్ మంది. ఆహాహా, ఓకే అన్న మేమంతా కలిసి పెట్టుకుంటాము. ఓకే. నేను లేకపోయినా మా అన్న చూసుకుంటాడు కాబట్టి ధైర్యంగా వచ్చేస్తున్నాం. ఓకే. ఆ, కానీ ప్రతిసారి వాడిని కారులో అవును, తీసుకొస్తూ చాలా మీకు అరే డాడీ ఇంత కష్టపడుతున్నాడు ఒక ఎవరి one- కోసం? 1 వీక్ అలా ఉండిందంటే షూట్ కార్ తీసుకొస్తాం, లేకపోతే బస్సులో వచ్చి డైరెక్ట్ గా వెళ్ళిపోతాం. కానీ మీరు అంత టైం స్పెండ్ చేస్తున్నారు కదండి, షూటింగ్ డేట్స్ అంటే ఆ టైంకి రావాలి. ఏంట్రా డాడీ అంత కష్టపడుతున్నాడు నీకు, జాబ్కి వెళ్ళట్లే, నీతో పాటే వస్తుండు, నీకు రిహార్సల్స్ చెప్తున్నాడు, బట్టలు కొనిస్తున్నాడు. ఏం చెప్తావు డాడీ కోసం? సాంగ్ ఆ? సాంగ్ చెప్పు, పాడు. చెప్పాలా? పాడు. మరి నువ్వే కదా చెప్పమన్నా చెప్తా. సరే చెప్పు. పాడమని. ఒరే డాడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావురా? నేను చెప్పను, పాడుతాను. పాడైతే. ఉమ్. ఉమ్.
నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకే. నాన్న నువ్వు నా ప్రాణం వనిన సరిపోదట మాట. నాన్న నీపై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజానెలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. సూపర్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరు నేర్పించారు ఈ పాట? నువ్వే నేర్చుకున్నావా? అవును ఓకే, ఇప్పుడు డాడీకి డెడికేట్ చేస్తావా పాట? అవును. థ్యాంక్ Okay. యూ. ఓకే, కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్న కిడ్స్ ఏంటంటే మీరు అన్నట్లు కొంచెం ఫాస్ట్గా ఉంటారు, కానీ వీడికి ఏది తప్పు ఏది ఒప్పు బాగా తెలుస్తుంది. అది నాకు బాగా నచ్చుద్ది మాట్లాడినప్పుడల్లా కూడా. అంటే కొంతమంది ఏంటంటే blessing తో పుడతారంటారు కదా, ఏంటండి అసలు హర్విన్ చూసినప్పుడు మేమే ఏ పరిచయం ఏ సంబంధం లేని మేమే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాం, వాడి ఇంటరాక్షన్ మిస్ అవుతుంటాము. మీరేం చెప్తారు? స్క్రీన్ పైన చూస్తే అసలు ప్రతి ఒక్కరు అంటే మా ఫ్యామిలీ అనే కాదు, మా విలేజ్ వాళ్ళు, మా తిరుపతి నుంచి వచ్చే చాలా మంది మా తిరుపతి ఇట్లా చాలా ఎమోషనల్ అయ్యేవాళ్ళు. మా ఫ్యామిలీ అయితే ఇంకా వాడిని అటు చూస్తే చాలు అంటే 10 మంది చెప్పుకునే వాళ్ళం. మా నాన్న అలా మా అన్న వదిన వాళ్ళంతా ఏంటంటే అంటే వాడిని అందరికి ఇంట్రొడ్యూస్ చేయాలని, అందరికి చూపించాలని ఇట్లా ఎగ్జైట్మెంట్ అవుతూ ఉంటారు. అప్పుడు హ్యాపీ. అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే లేదు కానీ ఇప్పుడైతే చాలా ఒక 90% అందరికీ వాడు నోటెడ్ తెలుస్తుంది, అంటే గుర్తుపడుతున్నారు వాడిని. గుర్తుపడుతున్నారు. ఆ, ఎట్లా అనిపిస్తుంది బయట చాలా తీసుకెళ్తుంటే హ్యాపీ as a అసలు. father? చాలా హ్యాపీ, చెప్పలేం మాటల్లో అంతే. సరే, ఆ చిన్న హ్యాపీనెస్ తో ఎంత ఇదవుతున్నారు మీరు, కానీ అతనికి ఆ సక్సెస్ రావడానికి, అంత ఫేమ్ రావడానికి వెనకాల జర్నీ మామూలుగా లేదు. అవును, ఒక్కోసారి మార్నింగ్ షూటింగ్లు, డైలాగ్స్ రిహార్సల్స్, వాడికి విగ్గు పెట్టినప్పుడల్లా వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ బిట్టు మీరు పెట్టినప్పుడు చూసారు కదా ఆ రోజు చూసా, వచ్చి అవును. అసలు నరకం అసలు. అది వద్దురా బాబు వెళ్ళిపోదాం అనిపించేది ఒక్కోసారి. అట్లా ఏడుస్తాడు, గుక్కలు పెట్టి ఏడుస్తాడు. అంటే ప్రతి ఒక్క స్కిట్ కి వాడికి ఒక్కొక్కసారి ఒక గెటప్. మాక్సిమం విగ్గులే ఉండేటివి, కానీ విగ్గు లేకుండా వాడిని స్టేజ్ ఎక్కించినామంటే ఎరగదీస్తాడు ఇంకంతే. ఆ విగ్గున్నా లేకపోయినా అంటే విగ్గు ఎప్పుడెప్పుడు తీసేద్దామా, త్వరగా చేసేద్దామా స్కిట్ అనుకుంటాడు. విగ్గు లేకపోతే ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం అంటాడు. ఒక్కటి ఇంకా కొంచెం ప్రాక్టీస్ అయితే వాడు విగ్గు కూడా లాస్ట్ టైం కూడా న్యూ ఇయర్ ఈవెంట్ జరిగింది, చాలా బాగా అంటే విగ్గు పెట్టుకున్నాడు, బాగా చేశాడు, బాగా సెట్ అయింది కూడా. అనిమల్ స్కిట్ చేశాడు, చాలా బాగా చేసినాడు అసలు. మొత్తానికి మేము eager గా వాడికి నచ్చితే ఎంతకైనా అసలు మార్నింగ్ 4కే లేసి కావాలంటే ప్రాక్టీస్ చేయాలంటాడు. లేస్తాడండి అసలు. 100% లేస్తాడు. ఈ సరిగమప ఇవ్వనింది కదా మ్యూజిక్ డైరెక్టర్ది ఈవెంట్, మ్యూజిక్ డైరెక్టర్ కిట్, దానికైతే అసలు రోజు 4కి లేసేది. ముందర పార్క్ ఉండేది, 4కి లేసి మొత్తం ఆ పాటలన్నీ నేర్చుకున్నాడు వాడు. మొత్తం 8 సాంగ్స్ నేర్చుకున్నాడు. అసలు ఆ దెబ్బకి వాడికి గొంతు పోయింది, అన్నీ ఇదైపోయింది, కానీ స్కిట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మరి బ్యాక్ టు బ్యాక్ ఏవో ఒక ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయి, అండ్ సినిమాలు కూడా చేస్తూ ఉన్నాడు, సినిమాలు కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? లైఫ్ బానే ఉందా? అంటే కొంచెం అంటే లైఫ్ అయితే వీడిదైతే నేను అంతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది, కానీ అప్ అండ్ డౌన్ చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆడిషన్కి కూడా ఈవినింగ్ ఫోన్ చేస్తారు, మార్నింగ్ అంతా రాగలరా అంటారు. కానీ రాలేదు. అలా చాలా మిస్ అయినాయి, చాలా అంటే చాలా మిస్ అయినాయి. అక్కడి నుంచి వీడియో తీసి పెట్టగలరా అంటారు. అంటే మనం మామూలుగా ఏమైనా కాన్సెప్ట్ ఇస్తే వీడియో తీసి పెట్టగలము, అట్లా చాలా మిస్ అయినాయి. ఇక్కడుంటే మాత్రం చాలా వచ్చేటివి ఆడిషన్స్, చాలా పోలేదు మేము. సరే, డాడీని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం, అది నిన్ను కూడా అడుగుతా, అది రైటో కాదో నువ్వు చెప్పాలి, సరేనా? సరే, ఇప్పుడు నేను ఇందాక అడిగాను కదా స్కూలా లేదంటే షూటింగా అని, అడుగు డాడీని అడుగు, 2 ఆప్షన్లు ఇచ్చి నువ్వు ఎక్కడ తీసుకెళ్తావు? డాడీ కాలేజా లేకపోతే కాదు కాదు, స్కూలా లేదంటే షూటింగ్ తీసుకెళ్ళాలా? డాడీ స్కూలా లేదంటే షూటింగ్ తీసుకొని వెళ్ళాలా?
షూటింగ్ ఏనా? అయ్యి మీరేంటండి అసలు ఇలాంటి ఫాదర్? ఈ ఏజ్ కి షూటే ఏముంది, నేర్చుకోవడం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. నువ్వు ఇలా ఉన్నారేంటండి మీరు? హ్యాపీయరా నువ్వు? హ్యాపీయా? మొత్తానికి క్లారిటీ వచ్చిందా? ఏంటి ఇప్పుడు షూటింగ్ తీసుకెళ్తారండి మీ డాడీ? స్కూల్ వచ్చిన 1 వీక్ హోంవర్క్ అంతా ఒక రోజులో రాసేస్తాడు. రాస్తాడా? రాసేస్తాడు. ఓకే, అది ఏం ప్రాబ్లం లేదు. బాగానే చదువుతాడు అయితే. ఎన్ని మార్క్స్ వస్తాయండి? A+ అండి. A+? ఏరా నిజమేనా? ఒట్టేసి చెప్పు. నిజంగా అమ్మాయిలతో మాట్లాడతావు స్కూల్లో? యాక్టింగ్ చేయకు, అమ్మాయిలతో మాట్లాడతావా? మాట్లాడతా. ఓకే సరే, పెద్ద అయిన తర్వాత డాడీ నిన్ను ఏం చేయాలనుకుంటున్నారు అడుగు. సరిగా అడుగు. డాడీ పెద్ద అయ్యాక నన్ను ఏం చేపిస్తావు అడుగు. డాడీ నన్ను పెద్ద అయ్యాక ఏం చేపిస్తావు? నువ్వు నచ్చితే, నీకు ఏమని నచ్చితే అది చేపిస్తావు. నువ్వేం అవ్వాలనుకుంటావు అది చేపిస్తావు. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను త్వరగా చెప్పాలి, లాగ్ అయిపోతుంది. చెప్పు. ఫైర్ ఇంజన్. ఫైర్ ఇంజన్ అయితే మరి నువ్వు షూటింగ్ చేయడం మానే, ఇంకా చదువుకో. ఫైర్ ఇంజన్ తో వాటర్ నీ ముఖం మీద కొట్టేస్తా. మేకప్ అంతా పోద్ది దెబ్బకి. నా ముఖం మీద కొడతాడంట, మేకప్ అంతా పోయిద్దంట దెబ్బకి. నా మేకప్ మీద ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నువ్వు కూడా మేకప్ వేస్తున్నావు కదా, విగ్గులు పెడుతున్నావు. నేను విగ్గు పెట్టుకోలేదు, దేవుడి దేవల్ల నా రియల్ జుట్టే. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్. కాదు, మన రోజా గారితో చేసిన స్కిట్ చాలా బాగా అందరికి నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది అసలు? అన్ని డైలాగులు ఏమే అని పిలవడం, ఎక్కడైనా మర్చిపోతాడు లేదా ఇలా పిలవడం భయం అనిపించిందా మీకు? అంటే వాడికి ఇష్టం, ఆ డైలాగ్ చాలా నచ్చి వాడు ప్రాక్టీస్ చేసినాడు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా స్టేజ్ పైకి అనేసి అందరితో చాలా ఫ్రీగా ఉన్నాడు అప్పుడు. అంటే వాడికి తెలియదు కదా రోజా మేడం ఏంటి, అవన్నీ తెలియదు. చాలా బాగా చేస్తాడు. అంటే నేను ముందర నేను చూస్తున్నాను కదా, అక్కడ ఉన్న వాళ్ళంతా అసలు ఇంకా లేదు, మాటలు లేవు ఆ అబ్బాయి యాక్టింగ్ కి. సూపర్ సూపర్ అంటే ఇంకా హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది కదా. నా కొడుకే అని అందరికి చెప్పుకుంటా అక్కడ. అసలు ఆ రోజు ఎంత బాగా చేశాడంటే. సెలబ్రిటీ కదండి, ఫ్యూచర్ మాకు ఫోటో ఇస్తాడా? ఇస్తావరా? ఎవరికి? నాకు ఫోటో ఇస్తావా? డాడీ ఇంట్లోనే ఉంటాడు కదరా, డాడీ ఫోటో అక్కర్లా. ఆయన ఏమడుగుతున్నారు? సువర్ణకి ఫోటో ఇస్తావా అని అడుగుతున్నారు. అడగండి, మీరు అడగండి. అసలు సువర్ణ గారికి ఫోటో ఇస్తావా? నువ్వు సెల్ఫీ ఇస్తావా? ఎలా ఇస్తా అంటే జుట్టు ఇట్లా 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 ఇట్లా, తర్వాత నాలుక అట్లా వద్దులే, నువ్వే ఉంచుకో నీ ఫోటో. నీ ఫోటో నువ్వే ఉంచుకో బాబు, మాకు అవసరం లేదు అయితే. ఓకే సరే. కాదు, ఇప్పుడు మీరు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాదు, మీరు వచ్చి జాబ్ చేస్తూ ఉన్నారు అండ్ వీడిని చూస్తే యాక్టింగ్ సైడ్ తీసుకొస్తున్నారు. మరి ఫ్యూచర్ ఏంటి? మామూలుగా అయితే మనం డబ్బులు పెట్టుకుని రావాలి, రెమ్యునరేషన్ పక్కన పెడితే మనకి ఎక్స్ట్రా ఎక్కువ ఖర్చు అయ్యింది, వాళ్ళు ఇచ్చే డబ్బులు పక్కన పెడితే. ఏంటి అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, అంటే ఎలా జరిగితే అది జరగని. వాడి ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు, వాడికి ఓపుకున్నంత వరకు నేను వెనకాడే ఉంటా. వెనకాలే ఉంటారు 100%. ఎంత దూరమైనా తీసుకెళ్ళడమే. నేను కూడా ఎప్పుడైనా మూవీస్కి రెమ్యునరేషన్ అడగను. ఫస్ట్ వాళ్ళు అడిగినా మీ బడ్జెట్ని బట్టే మీరు ప్లాన్ చేయండి, పర్లేదు అని చెప్తాను అంతే. మరి ఫ్యూచర్ అవకాశాలు ఎక్కువ వస్తే తప్పకుండా 100% వస్తాయి. 100%. ఇన్స్టాగ్రామ్ చాలా బాగా డెవలప్ అయింది కదా. అవును, చెప్పండి అసలు. అసలు లాస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు 2200. అవునండి. మీరు ఇంకా ఈ సలహా ఇచ్చారు 2 days కి 1 day కి అలా పెడుతూనే ఉండండి అని. అప్పటి నుంచి ఇంకా వాడు చేసిన స్కిట్లే కట్ చేసి అలా ఇలా పెడుతూ ఉన్నాము. అసలు రోజుకి 500, రోజుకి 500, 600 అలా వచ్చి ఇప్పుడు 23,000 వెళ్తుంది రీచ్. అమ్మ బాబాయ్, అరే 23,000 మంది ఫ్యాన్స్ ఉన్నారట నీకు. 23,000 మంది అంటే 20,000 వద్దులే మనకి లెక్కలు వద్దులే, మనం యాక్టింగ్ నేర్చుకున్నాం, చదవద్దులే కానీ మనకి. ఓకే సరే, ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అంతా డాడీ కాన్సెప్టా? అవును. చక్కగా పొద్దున్నే లేచి పూజలు చేసేస్తున్నావు, అవేవో దండం పెట్టేస్తున్నావు, పంచులు కట్టేస్తున్నావు, ఇవన్నీ ఎవరు చెప్తున్నారా? డాడీ చెప్తున్నాడా? మరి ఇంత బాగా డాడీ సపోర్ట్ చేస్తున్నాడు, డాడీకి ఏమైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ డాడీ. అట్లా చెప్తే బాగోదు, కొంచెం డిఫరెంట్ గా చెప్పు. థ్యాంక్ యూ డాడీ. అంతేనా? చెప్దాం. సరే, ఇప్పుడు డాడీ నేను ఇంత బాగా చూసుకుంటున్నాడు కదా, పెద్దగా డాడీని ఎట్లా చూసుకుంటావు నువ్వు? ఇట్లా 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 అంటే నాకు ఎట్లా అర్థమైంది? నా మట్టి బుర్రకి అర్థమయ్యేలా చెప్పు. ఆనమకే బుర్ర కదా నాది. నాదే బుర్ర చెప్పు.
బట్టి బుర్ర. అబ్బా బాగా గుర్తుపెట్టుకున్నారా నువ్వు. బట్టి బుర్ర కాదు, బురద బుర్ర. వరస్ట్ ఇంటర్వ్యూ రా నాది నా లైఫ్ లో మొత్తంలో. నువ్వు నన్ను తిట్టినట్టు ఈ 10 ఏళ్లలో ఎవరు తిట్టుండ్రండి, వీడొక్కడే. ఈరియా ఎంత బాగా మాట్లాడేది తెలుసా నాతో. ఈరియా నన్ను ఎప్పుడు ఏమనలా తెలుసా నీకు. నువ్వు నన్ను అంటున్నావుగా. నువ్వు నన్ను నేను నిన్ను అంటున్నానా? ఎప్పుడన్నా నేను నిన్ను ఫస్ట్ అనింది ఓరా బెండకాయ అన్నా. అప్పటి నుంచి నేను నిన్ను డాడీ సాక్ష్యం, బెండకాయ అన్నా. డాడీ సాక్ష్యం. డాడీని అడుగు, నేను బెండకాయ అన్నాను దొండకాయ డాడీ అన్నాను. ఫస్ట్ శివన్ననే కదా డాడీ అనింది. నేను బెండకాయ అన్నానండి. బెండకాయ అనలేదు, ఏమన్నా డాడీ చెప్పండి. ఫస్ట్ అనింది. చెప్పండి. డాడీ ఆలంకాయ. ఫస్ట్ అనపకాయ అన్నాడు. డాడీ ఆనపకాయ. ఫస్ట్ అనింది మాత్రం శివన్న కదా. హాయ్ అండి, ఈరియా ఉందా? పడుకుందా? సరే ఈరియా వాళ్ళ మమ్మీ హాయ్ చెప్పు. అరవింద్ హాయ్ చెప్పు. హాయ్. హాయ్. ఇంటర్వ్యూకి వచ్చావా? ఇంటర్వ్యూకి వచ్చాడు. పడుకుందంట ఈరియా, మళ్ళీ తర్వాత మాట్లాడదాం సరేనా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మరి ఆంటీకి. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. హ్యాపీ న్యూ ఇయర్. రేపు కలుసుకుందాం. రేపు కలుసుకుందాం. రేపు షూటింగ్ లో ఉంటారు కదా, రేపు కలుసుకోండి అయితే. ఓకే చలో బాయ్ చెప్పు. బాయ్. బాయ్ అండి. బాయ్ అండి. అండి ఈరియా లేచుంటే ఈరియాతో కూడా వీడియో కాల్ మాట్లాడేవాళ్ళం. ఓకేనా. సరే ఓకే అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా, డాడీకి సంక్రాంతికి ఏం కొని మళ్ళీ అడుగుతావు? అడుగు. ఫెస్టివల్ భోగి మంట. అడుగు, డాడీని అడుగు. భోగి మంట కొన్ని డాడీ. భోగి మంట కొనియాలా? వేస్తావు నువ్వు, భోగి మంట వేస్తావు, కొనక్కర్లా. నెక్స్ట్ ఏం అడుగుతావు? నెక్స్ట్ భోగి మంట ఉంది ఈ కదా. న్యూ ఇయర్ కి ఏం గిఫ్ట్ కావాలి నీకు? అది కా ఆ. డాడీ ఇక్కడే ఉన్నాడు, మంచి టైము, కెమెరా రికార్డ్ అవుతుంది. అడిగే పెద్దది అడిగే. అటు తిరిగాడు, అటు ఒక తిరిగాడు. ఏరోప్లేన్ కావాలి. ఏంటమ్మా ఒక ఏరోప్లేన్. అది పెద్దది రియలా? రియలా రీలా? రీలా రీలా? రీలా? రీల్. అయితే ఓకే. మంచి సన్ అండి అయితే. రియల్ వద్ద ఏరోప్లేన్, రీల్ చాలు. రియల్. సరే రియల్ కూడా కావాలి. రియల్ పెద్ద కొంటాడులే గానీ. సో ఫైనల్ గా మనకి సంక్రాంతి ఎలా చేసుకుంటాం చెప్పు ఆడియన్స్ కి. బాగా చేసుకుంటాం. సంక్రాంతి పండుగ అంటే ఎన్ని రోజులు? సంక్రాంతి 4 days. చెప్పు. 4 days లో ఫస్ట్ డే ఏం చేస్తారు? భోగి. సెకండ్ డే? సెకండ్ డే మకర సంక్రాంతి. మకర సంక్రాంతి. ఓ బాగా వచ్చినాయండి వర్డ్స్. థర్డ్ డే? కనుమ. కనుమ. ఓకే. ఫస్ట్ డే ఫోర్త్ డే ఏంటి? ముక్కనుమ. ఓ అమ్మో ముక్కనుమ. అన్ని ఎలానే. ఓకే సూపర్. ఫస్ట్ డే ఏం చేస్తారు నాకు తెలీదు, మా డాడీ నాకు నేర్పించలేదు, చెప్పవా? అక్కడ బాగా చెప్తా. అక్కడ బాగా చెప్తాడా? నువ్వు చెప్పరా? అక్కడ బాగా చెప్తాను, అక్కడ పోయి చెప్తా. సరే. అమ్మో అక్కడ బొమ్మ బండేజు బండే. వెళ్ళండి సార్, అక్కడ పోయి చెప్తాడు. తొందరగా చెప్పండి సార్. రెడీ. ఫస్ట్ డే భోగి. ఏం చేస్తారు భోగి రోజున? ఫస్ట్ శ్రీ గురవే నమః. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మన పండుగలన్నిటిలో సంక్రాంతి పండుగ గొప్ప పండుగ. ఈ పండుగను కొందరు 3 రోజులు, కొందరు 4 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. పాత వస్తువులని భోగి మంటలో వేసి కొత్తదనాన్ని పిలుస్తూ పిల్లలకి భోగి పండ్లు పోసి సూర్యుడిని సంతోషపరిచే రోజు. రెండవ రోజు మకర సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజు. పిండి వంటలతో పితృదేవతలను పూజ చేసే రోజు. మూడవ రోజు కనుమ. మనకి సహాయపడే పశువులకు పూజ చేసి అలంకరించి ధన్యవాదాలు తెలిపే రోజు. 4వ రోజు ముక్కనుమ. మాంసాహారులు ప్రత్యేక వంటలు చేసుకొని ఆరగించే రోజు. శుభమస్తు, విజయమస్తు. థ్యాంక్ యూ స్వామి. ఆహా లవ్ యూ రా. అసలు మొత్తం హార్ట్స్ అన్ని ఇలా తీసేసుకున్నావురా నువ్వు. నిజం. ఇవన్నీ ఎప్పటి నుంచి తెలుసు నీకు? సంక్రాంతి అంటే మంచిగా బట్టలు వేసుకుని గొబ్బెమ్మలు పెట్టుకుని మంచిగా నాన్ వెజ్ తినొచ్చు అనుకుంటా నేను. పితృదేవతలు ఎంత బాగా. 4వ రోజు నాన్ వెజ్ తినొచ్చు. ఆహా. 3 రోజుల వరకు నువ్వు చెప్పండి సార్ తెలీదు. 3 రోజుల వరకు నువ్వు యాక్సెప్ట్ చేయి. 4వ రోజు నువ్వు ఏమైనా చేసుకో. 3 రోజుల వరకు తినొద్దా అండి? 4వ రోజు తినమంటారా? నాన్ వెజ్ 4వ రోజు తినాలి. 3 రోజులు ఏం తినాలండి? రైస్,
రైస్, పప్పన్నం, పప్పన్నం. పెసరన్నం. ఆహా, ఇది తినకూడదా 3 రోజుల్లో నాన్ వెజ్? అవును. 4వ రోజు తినాలా? అవును. సూపర్ సార్. ఎవరు నేర్పించారండి? ఎప్పటి నుంచి తెలుసు? లేదు అంటే సంక్రాంతి ఈవెంట్ ఉందని ఆ, వాళ్ళ తాతయ్య చెప్తే ఒక 2 days లో నేర్పించారు అది. సూపర్ 2 అసలు. days లో అంతే. ఇంత అసలు కొన్ని పదాలు ఉన్నాయి కదా పితృదేవతలకి. వాళ్ళ తాతగారు రాసేది అవన్నీ. ఓహో సూపర్ అండి అసలు. చాలా బాగా చెప్పాడు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ లెవెల్స్ బాగున్నాయి. అవును. ఆ, అసలు 3 శ్లోకాలు నేర్చుకున్నాడు వాళ్ళ ఉమ్, తాతయ్య నేర్చుకున్నారు. ఉమ్, మేము ఇప్పుడు కారులో వచ్చేటప్పుడు నిన్న జస్ట్ ఒక 15 minutes అంతే ఉమ్. 4వ శ్లోకం నేర్చుకునేసాడు. ఓకే. అసలు మేము నేర్చుకోలేడేమో అనుకున్నాం, ఉమ్, జస్ట్ చూపిస్తానా అంతే, ఉమ్. ఆడికి కూడా నేర్చుకునేసాడు. ఓకే సూపర్. సో ఫైనల్ గా శేషాద్రి గారు నిజంగా వెరీ బ్లెస్సింగ్ కిడ్ యాక్చువల్లీ మీకు, Yeah. ఫ్యామిలీకి. నిజంగా వీడు పెద్ద అయిన తర్వాత ఎవరైతే మేమందరం మేమే ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ కాసేపు మాట్లాడే దగ్గర. అండ్ నేను అప్పుడప్పుడు ఇంప్రెస్ అయ్యి అందుకే కాల్స్ చేస్తుంటా, వాడి వాయిస్ నోట్లు వినాలనిపిస్తూ. ఎన్ని తిడతాడు అయినా కూడా తిడతావు కదా కాల్స్ లో నన్ను. నువ్వు గుమ్మడికాయ, నన్ను తిట్టావుగా. ఆనపకాయ అన్నావు కదా. నువ్వు నన్ను బెండకాయ అని అంట. బెండకాయ తిట్టడం అనకూడదురా కాదురా. ఫస్ట్ అని తీసుకున్నాను కదా. అంటే అంటావా? అంటే అంటావా? అండే అండానా. సర్లే పోన్లే, నేను అన్నా కాబట్టి నన్ను అంటే అంటున్నావు అంతే కదా. అంటావా అని. సర్లే నేను అన్న లేక నుంచి నేను అన్నాను, ఓకేనా? ఉమ్. సారీ. ఓకే, నువ్వు కూడా సారీ చెప్పు మరి. సారీ. ఓకే సారీ హర్విన్. సారీ సువర్ణ. అత్త. అత్త ఏంట్రా అత్త? ఓకే సారీ సువర్ణ. ఓకే డన్ డన్. సో ఫైనల్ గా ఆడియన్స్ కన్నా చెప్తారా? ఆడియన్స్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్. లేదండి, ఏంటిదే? బాగా సపోర్ట్ చేస్తున్నారు. అది చెప్పు. ఇలాగే ఇంకా అంటే మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. ఇలాగే అంటే ఇంకా ఇంకా వీడియోస్ మంచిగా తీస్తాము. ఉమ్, సినిమాలనే కాదు, పర్సనల్ గా కూడా కొన్ని, అంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ అట్లా ఏం క్రియేట్ చేయలేదు, ఉమ్, ఇంకా చేసి వాడి పర్సనల్ గా కూడా వాడికి వాడే యాక్టింగ్ ఎలా చేయాలి అవన్నీ కూడా నేర్చుకునేలాగా నేర్చుకునేలాగా ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఓకే డన్. హర్విన్, ఇంకా మనం న్యూ ఇయర్ కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి చిన్న కేక్ కట్ చేద్దాం, ఓకేనా? పోదామా? న్యూ ఇయర్ గురించి ఏమైనా చెప్తావా? చెప్తా. ఇక్కడ చెప్పు. కూర్చొని చెప్దాం, ఓకేనా? దా హర్విన్, కేక్ ఎందుకు తెప్పించా? హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి. హ్యాపీ న్యూ ఇయర్. సో ఆడియన్స్ తో పాటు మనం ఏంటి ఛానల్ నేమ్ ఏంటి? సుమన్ టీవీ. సుమన్ టీవీ ఆడియన్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు, చెప్పి కేక్ కట్ చేయి. సరే. హ్యాపీ న్యూ సుమన్ ఇయర్. టీవీ ఆడియన్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఫస్ట్ చేస్తా. అక్కడి నుంచి కట్ చేయి. యా. హ్యాపీ న్యూ ఇయర్. రోషన్ మాత్రం కట్ చేయొచ్చు. ఓకే, రోజు మాత్రం కట్ చేయొద్దా? సరే, హ్యాపీ న్యూ ఇయర్ రా హర్విన్. నాకు ఇంత బుల్లిదా. పెడతాను రా. సరే పెద్దది పెడతా ఉండు, ఆగు. ఇదంతా క్రీమే ఉంది యాక్చువల్లీ. ఇది పెట్టండి. బెస్ట్. నాకు ఇవ్వు. నీకేరా, నీకే పెడుతున్నాను రా. నువ్వు పెట్టు. అరే అరే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా. అరే నాకు పెట్టవరా? పెడతా. అదొద్దు, ఇదే పెట్టు, చిన్నగా చిన్నది పెట్టు, చిన్నది చిన్నది. హ్యాపీ న్యూ ఇయర్. ఏంది? సువర్ణ, హ్యాపీ న్యూ ఇయర్ సువర్ణ. ఓకే డన్, థ్యాంక్ యూ రా. అప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ గురించి. డాడీకి చెప్పు, డాడీకి పెట్టు, డాడీకి పెట్టాక చెప్పు. డాడీకి పెట్టు ఇప్పుడు. ఆగు, తీ అక్కడ ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. మీరు పెట్టండి ఇప్పుడు కట్ చేసి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఇప్పుడు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ గురించి. అందరు కేక్ కట్ చేసుకోవాలి 2026 లో. అమ్మయ్య 2026 వచ్చింది. ఓకే 2026 లో అందరు కేక్ కట్ చేసుకోవాలి. నైట్ 12 కి దయ్యాలు తిరిగే టైం. ఓకే, దయ్యాలు తిరిగే టైంలో నువ్వు కూడా కేక్ కట్ చేసుకో, ఓకేనా? హ్యాపీ న్యూ ఇయర్ రా హర్విన్. ఓం శ్రీ గురవే నమః. కొత్త సంవత్సరం క్రొత్త ఆశలతో క్రొత్త ఆశయాలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ ఓల్డ్ ఇయర్. వెల్కమ్ టు న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఓకే ఈ మగాడు హర్విన్ రెడ్డి. ఓకే మగాడు హర్విన్ రెడ్డి, సూపర్, చాలా బాగా చెప్పావు. హ్యాపీ న్యూ ఇయర్ రా ఫైనల్ గా. హ్యాపీ న్యూ ఇయర్ సువర్ణ అత్త. అమ్మయ్య ఓకే, దాని అల్లుడు దొరికాడు. ఓకే సరే సరే డన్. హర్విన్, పిల్లలు బాగా చదువుకోవాలంటే శ్లోకం చెప్తా ఉంటా కదా, జ్ఞానం రావాలంటే చెప్పేసే మరి. ఓం శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఓకే సూపర్ సూపర్ డన్.